సార్ ఎలా ఉంది సార్ రూలింగ్ ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వ రూలింగ్ ఎలా ఉంది అందరికీ తెలిసిందే కదా ఒకళ్ళు ప్రత్యేకంగా చెప్పేదేముంది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో గవర్నమెంట్ ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు ప్రజలందరూ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా అని చూస్తున్నారు అది జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా సార్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటాను కదా అది ఎంతవరకు కరెక్ట్ అండి సంక్షేమ పథకాలు ఇప్పుడు చేపలు పడతాం నేర్పాలి కానీ చేపలు తీసుకొచ్చి ఇస్తే ఎంతకాలం ఇవ్వగలరు ఎవరైనా మనిషికి వర్క్ పనిచేసే విధానం ఉంటే వాళ్ళ స్వశక్తి మీద బతుకుతారు ఎంతకాలం మనం డబ్బులు ఊరినే ఇచ్చి వాళ్ళని మనం చేయగలం వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడితే మనుషులు మంచి దారిలో ఉంటారు ఊరినే వచ్చే డబ్బులు ఎవరికైనా తేలిగ్గానే ఉంటుంది ఊరినే వచ్చే డబ్బులు ఇవాళ చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం అందరూ గవర్నమెంట్ ఇస్తేనే బతికారా అందరూ గవర్నమెంట్ పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఎలిమెంటరీ స్కూల్లో మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పైకి వచ్చారు ఎవరో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుని పైకి రాలి ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్లో వచ్చినా కానీ మా చిన్నప్పుడు మేము అందరం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదా జస్టిస్ రమణ గారు వాళ్ళందరూ ఎలిమెంటరీ స్కూల్ చదువుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు ఆయన వాళ్ళందరికీ ఇంగ్లీష్ స్కూల్ ఉందని వచ్చిందా ఇవాళ ఇంగ్లీష్ స్కూల్ కావాలి ఇంగ్లీష్ కావాలంటే ముందు చెప్పే టీచర్లకే ఇంగ్లీష్ రావాలి కదా ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోతే ఏం బాగుపడుతుంది స్టేట్ దానికి ఏదో ఒక్కరి భాషను చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకుంటాం తప్పితే ఏం లేదు కొన్ని జనాలను ఏదో మసిపూసి మారాడిగా చేసి మాట్లాడుతుంది తప్పితే సరే ఇంత బలం ఉండి 150 సీట్లు వచ్చినాక బ్రహ్మాండంగా పరిపాలించవచ్చు అటువంటిది చాలా అస్తవ్యస్తం చేసేసి అన్ని దౌర్జన్యాలు పోలీసులతో ఇది చేసి నడిపిస్తే ఎంతవరకు సాగుతుంది ఏదైనా మంచిగా ఉంటే ఎవరైనా మంచిగా మెచ్చుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకోవట్లేదు అందరూ బాగా చేశారని ఆ విధంగా నువ్వు నడవలేదు కదా అలా నడిస్తే బాగుండేది బట్ ఆయన ఇంకో దారి ఎంచుకున్నాడు ఆ దారి సరైనది కాదని జనాలు అందరూ గ్రహించే రోజు వచ్చింది వాళ్ళు అది సంగతి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.